శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండో అధ్యాయం 16వ శ్లోకం. న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. ఈరోజు ఈ శ్లోకాన్ని మననం చేయాలి. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఇది మననం చేసే ముందు మీ అందరిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాడు. అడగమంటారా? మొదటి నుండి ప్రవచనాలు వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా కాలంగా వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భగవద్గీత మొదటి నుండి వింటున్న వాళ్ళు సరే. ఇన్ని రోజులు ఇంత శ్రవణం చేసిన తర్వాత మీకు ఏదైనా జీవితాన్ని దర్శనం చేయటంలో కానీ, లోకాన్ని చూడటంలో కానీ, తనను తాను అవగాహన చేసుకోవటంలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లోకాన్ని చూసే దృష్టి ఏమైనా మారిందా? ఆవిడకి ఒక్కరికే మారిందా? ఎవరికి మారలేదా? ముందున్న అవగాహన తీరుకి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా అని. అంటే ఇప్పుడు భక్తి అని ముందు కూడా మీరు భక్తి ఉండుంటుంది, దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళే కదా అందరూ. అప్పుడు ఏ దృష్టితో దేవుణ్ణి కానీ అర్థం చేసుకున్నారో, లోకాన్ని కానీ చూసారో, జీవితం అంటే ఏమనుకున్నారో, అప్పుడు ఒక రకమైన మంచి నడవడికతో బ్రతకటం అటువంటివి ఏవైనా ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు వేరే ఆధ్యాత్మిక చింతనతో బ్రతకటం అనే ఒక కోణం మారింది. ఎందుకంటే దృష్టి కోణం మారిందా అని అడుగుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు శ్లోకం తత్వదృష్టిని ప్రతిష్ఠ చేసే శ్లోకం అన్నమాట. అందుకని మరి ఇంతవరకు ఏదైనా తత్వదృష్టి ఏమైనా వచ్చిందా రాలేదా అని. తత్వదృష్టి అంటే ఏమిటో ఈరోజు శ్లోకంలో మనం మననం చేస్తాము. అసలు ఇంతవరకు ఏమైనా మార్పు వచ్చిందా రాలేదా అని తరచి చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. నాకు చెప్పటం కోసం మీరు కాదు చెప్పటం, మీలో మీరే విచారణ చేసుకొని ఇదివరకు ఉన్న నేను నా ఆలోచన విధానం కానీ, నేను జీవితాన్ని ఏమనుకున్నానో దానికి కానీ, దేవుడు అంటే ఏమనుకున్నానో, లోకం అంటే ఏమనుకున్నానో, ఇవన్నిట్లో ఏదైనా మార్పు వచ్చిందా అని తనను తాను ఎప్పుడు తరచి చూసుకోవాలి సాధకుడు. ఇప్పుడు పరీక్షలు రాస్తారు, ప్రతి సంవత్సరం పిల్లల పరీక్షలు రాసి పాస్ అయి దాటేస్తూ పోతారని చెప్పుకున్నాం. మనకు జీవితంలో వచ్చే సంఘటనల్లో వచ్చే పరీక్షలు వేరుగా ఉంటాయి. అవి కాక తనను తాను తరచి చూసుకోవటం అనేది కూడా చేసుకోవాలి సాధకుడు ఎప్పటికప్పుడు. అంటే తన స్టేట్ ఎట్లా ఉంది, తన ఏ స్టేజ్లో ఉన్నాను, నేను ఎంత మార్పు నాలో వస్తుంది, నేను ఎంత నిలుపుకోగలుగుతున్నాను, విన్నదాన్ని ఆచరణలో ఎంత పెట్టగలుగుతున్నాను, ఆచరించిన దాన్ని అనుభవంలోకి ఎంత తీసుకోగలుగుతున్నాను, ఇటువంటివన్నీ తరచి చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఈరోజు శ్లోకం మనకు తత్వదృష్టిని ప్రతిష్ఠ చేస్తుంది అని చెప్పుకున్నాం. మఠంలో కూడా ఇది తత్వదృష్టిని చూపే శ్లోకంగా, ప్రతిష్ఠ శ్లోకంగా పెట్టుకున్నాం.
వెనుక 12వ శ్లోకమేమో మనం ఏకశ్లోకి భగవద్గీత అంటారు దాన్ని. 12వ శ్లోకంలో నత్వేవ అహం జాతునాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అంటే నాకు నీకు ఈ రాజులకు ఎవ్వరికీ కూడా ఇదివరకు లేకుండుట అన్నది లేదు, ఇప్పుడుండి తర్వాత ఇంక ఉండబోం అన్నది లేదు. అంటే పుట్టుక చావు అన్నవి లేవు అని ఒక ప్రతిష్ఠ చేసి చూపించారు స్వామి. అది ఏకశ్లోకి భగవద్గీత అంటారు. అంటే ఉత్తమ సాధకుడు అనుకోండి, వాడికి అదొక శ్లోకం చాలు, ఇంకేం అక్కర్లేదు బోధలో. అది అవగాహన అయితే ఇంకంతా అవగాహన అవుతుంది తత్వం. కానీ అది అవగాహన కాకపోతే ఇంకా చెప్తాను విను అని తర్వాత దేహినోస్మిన్ యథా దేహే అని అక్కడి నుండి మొదలుపెట్టి 15వ శ్లోకం దాకా, అంటే 12 నుండి 15, 12, 13, 14, 15 ఈ 4 కలిపి చతుశ్లోకి భగవద్గీత అంటారు. అంటే 4 శ్లోకాలలో పూర్తయింది అక్కడ చెప్పవలసిన బోధ. కానీ ఇంకా కూడా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను విను అంటూ ఈరోజు 16వ శ్లోకం చెప్తున్నారు. అంటే ఇది అంత ఆ స్థాయికి దించిందేమీ కాదు బోధ రూపంలో తీసుకున్నప్పుడు. కాకపోతే మన స్థాయిలో, జీవుడు ఉన్న స్థాయిలో ఇంకా వివరంగా చేసి చెప్పటం అనేది ఈ శ్లోకం చెప్తుందన్నమాట. వెనుక మనం ఏం చెప్పుకున్నాము, దేహంతో కలిగే స్టేజెస్ ఎట్లా ఉంటాయి అంటే కౌమార యవ్వన దశలన్నీ, కౌమార యవ్వన బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నీ కూడా ఎట్లా ఉంటాయో అట్లాగే దేహాంతర ప్రాప్తి అని చెప్పారు ఒక శ్లోకంలో, మనం చెప్పుకున్నాం దాన్ని. ఆ తర్వాత ఏం చెప్పారు, మనకి ఇంద్రియములు ఇంద్రియార్థములు అన్నీ ఉన్నాయి. మాత్రాహ స్పర్శాహ అని చెప్పారు. అంటే ఇంద్రియములను మాత్రలు అన్నారు, కొలిచేవన్నారు. తర్వాత ఇంద్రియార్థములు ఏవైతే శబ్దస్పర్శ రూపరసగంధములు బయట నుండి గ్రహిస్తుందో ఇంద్రియం, వాటిని ఇంద్రియార్థములు అన్నారు. అయితే ఇంద్రియానికి 2 మధ్యలో ఉంది. అది మనం ఒకటి చెప్పుకున్నాం, బాహ్య సృష్టి అపరాప్రకృతి అని, గ్రాహ్య సృష్టి పరాప్రకృతి చెప్పుకున్నాం కదా. పంచమహాభూతాలు అపరాప్రకృతి, బయట ఉన్నదంతా అపరాప్రకృతి. అది ఎట్లా ఉంది, చక్కగా ఉనికిని అనుసరించి నడుస్తూ ఉంది. లోపల ఉన్నది పరాప్రకృతి. పరాప్రకృతి అంటే జీవుడు చెప్పుకున్నాం కదా. ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధీభ్య అన్నం. అంటే అన్నాత్ పురుష, ఆత్మ నుండి పురుషుడు దాకా ఒక సృష్టి క్రమం చెప్పారు. ఇందులో పంచమహాభూతాలకు ఏం పాత్ర ఉంది, ఎట్లాగైతే విద్యా వ్యవస్థలో విద్య బోధించే వాళ్ళకి ఏం పాస్ అవ్వాల్సింది ఏం లేదు, వాళ్ళందరూ విద్య అవగాహన అయిన వాళ్ళే. పాస్ అవ్వాల్సింది ఎవరు, విద్యార్థులు. అట్లాగే పరాప్రకృతి అనే జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇప్పుడు ఉనికిని నిలుపుకొని ప్రవర్తనలో దాటాలి. అది వాడికి ఉన్న అక్కడ ఇచ్చిన ప్రవర్తన అన్నమాట. ఇప్పుడు అక్కడ దాకా చెప్పుకున్నాం. దాంట్లో ఏం చెప్పుకున్నాము, ఈ స్పర్శలన్నీ కూడా ఆగమాహ అపాయినః, బయట నుండి ఇంద్రియాలు గ్రహించేవన్నీ కూడా వచ్చేవి పోయేవి, అనిత్యాహ, అవన్నీ అనిత్యములు. నిత్యమైనది ఏమిటి, తన ఉనికి యొక్క స్పర్శ, తన సచ్చిదానంద స్మృతి యొక్క స్పర్శ నిత్యమైంది, అది వచ్చేది పోయేది కాదు. అది వెనుక చెప్పుకున్నాం. దాని తర్వాత స్వామి ఏం చెప్పారు, ఎవరైతే ఈ బయట వచ్చే వాటి వల్ల బాధపడడో వ్యథ చెందడో వాడు ధీరుడు. అటువంటి ధీరుడు అమృతత్వాయ కల్పతే అని పోయినసారి పదం చెప్పారు. అమృతత్వమును పొందుతాడట. అమృతత్వం అంటే మరణం లేని స్థితి. మరణం అంటే ఎవరైనా మరణిస్తే మనం బాధ ఎందుకు పడతాము, ఇంకా మనకు కనిపించడని, ఉండడనే కదా బాధపడతాం. అంటే మరణం అంటే ఉండకపోవటం, అభావం మరణం. మనం దేహంతోనే మనిషిని అనుకుంటాం కాబట్టి దేహం ఉండదు. జీవుణ్ణి చూడటం మనకు రాదు కదా, మనం దేహంతో స్థూలంగానే చూస్తున్నాం ప్రపంచాన్ని. కాబట్టి స్థూలమైన దేహం కనిపించదు కాబట్టి మరణం అనే ఆ సంఘటనలో స్థూల దేహం ఇంకా ఉండదు, జీవుడు ఉంటాడు. మనకు అది కొంచెం తెలిసినా కూడా మనం ఒప్పుకోం దాన్ని. పోయాడని అంటాం కానీ మనకైతే ఉన్నట్టు కాదు అక్కడ. అందుకు మనం మరణం అంటే అభావో మరణం అంటారు. చెప్పండి, లేకుండుట మరణం. అమృతం అంటే మరణం లేనిది, అభావం లేనిది.
అంటే లేకుండుట అనే అంశం దేనికి ఉండదో, ఎప్పుడు ఏది ఉంటుందో అదే అమృతం. ఇప్పుడు జీవుడు అమృతత్వాన్ని పొందుతాడు అని వెనుక శ్లోకంలో చెప్పారు. ఆ అమృతత్వం ఎట్లా ఉంటుందో ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు. అమృతం అంటే ఏమిటి అంటే మరణం లేని ఒక స్థితిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈరోజు మననం చేద్దాం. న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః. ఈ రెండు స్టేట్మెంట్స్. ఒకటేమో అసతః భావః న విద్యతే, మొదటి బోధ. రెండోది సతః అభావః న విద్యతే. ఈ రెండు ఏమిటో దాని అర్థం చెప్పుకున్నాం. అసతః అంటే అసత్ అయిన దానికి భావః ఉండుట అన్నది లేదు. అసత్ అంటే ఏమిటి? సత్ కానిది. సత్ కానిది ఏదైనా అసత్ అంటే అనాత్మ అనుకోండి. అసత్ అయిన దానికి ఉండుట అనేది లేదు. సతః అభావః న విద్యతే. సత్కి ఉండకుండుట అన్నది లేదు. అంటే ఉన్నది ఎప్పుడు ఉంటుంది, లేనిది లేదు. ఉన్నదానికి ఎప్పుడు ఉండుట, లేకుండుట అనేది లేదు. లేని దానికి ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. అది లేనే లేదు అని రెండు భావాలు. దీని నుండి అర్థాన్ని తీసుకునే మఠంలో ఆత్మయే సత్యం, జగత్తు లేదు. ఆత్మయే సత్యం, జగత్తు లేదు. చెప్పండి. అంటే ఆత్మ అంటే ఇక్కడ సత్. సత్ అదే సత్యం. ఆత్మయే సత్యం. జగత్ అనేది లేనే లేదు. అది పరమస్వామి వారు బాగా చెప్పేవారు కనుక వారి తత్వపాద కమలాలని పెట్టుకొని ఒక పాదమేమో ఆత్మయే సత్యం, ఇంకో పాదమేమో జగత్తు లేదురా వాస్తవంలో అనేవాళ్ళు. ఇంకా గట్టిగా ఆయన లేదు అనేది అంటే మర్యాదగా చెప్పినట్టుంది. లేదు పో అంటే ఎట్లా ఉంది? దృఢంగా ఉంది. ఇంకా నువ్వేమన్నా సరే అది లేనే లేదు అని చెప్పినట్టు ఆయన లేదురా వాస్తవంలో అని చెప్పేవారు. కాబట్టి వారి తత్వపాద కమలాలని గురుపాదుకులుగా మేము పెట్టుకున్నాం మఠంలో. దానికి ఇది ప్రమాణ శ్లోకం. తర్వాత ఉభయోరపి దృష్టోంతస్తు అనయోః తత్వదర్శిభిః. అనయోః ఉభయోః తత్వదర్శిభిః అంతః దృష్టః. ఈ రెండింటి యొక్క లోతును తత్వదర్శులు దర్శనం చేశారట అని చెప్తున్నారు. తర్వాత ఉభయోః అనయోః, ఈ రెండింటి యొక్క లోతును అంతః దృష్టః, వాటి లోతును అంతం దాకా దర్శనం చేశారు తత్వదర్శినులు అని చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకం. ఇది శ్లోకానికి పైన అర్థం. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. అర్థమైందా మీకు? ఏది ఉన్నది, ఏది లేనిది? దీంట్లో మెలికలో ఉంటాడు జీవుడు ఎప్పటికీ. ఉన్నదేమో ఎప్పుడూ వాడికి తెలియదు, లేనిదేమో ఎప్పుడు ఉన్నట్లే అనిపిస్తుంది మనిషికి. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందో సరిగ్గా దానికి విరుద్ధంగా మన అవగాహన ఉంటుంది. అవునా? లేనిదేమిటి చెప్పండి ఇక్కడ? ఇందాక ఆత్మయే సత్యం, జగత్తు లేదు అన్నాం. ఇంకొకటి, ఈ రెండు భావాలు కూడా తత్వంలో ప్రతిష్ఠ అయిన వాడికి రెండు భావాలు స్థిరం కావాలి. ఆత్మ ఒక్కటే సత్యం అని దర్శనం చేస్తే సరిపోదు, జగత్తు లేదని కూడా దర్శనం చేయాలి. జగత్తు లేదని దర్శనం చేయకపోతే ఆత్మ యొక్క సత్యత్వం ఒక్కటే తెలుసుకుంటే సరిపోదు వాడికి. ఎందుకంటే మళ్ళీ జగత్తు ఉందేమో అన్న భ్రాంతి ఎప్పుడైనా కలగవచ్చు వాడికి. అట్లా కలగకుండా రెండు ప్రతిష్ఠ అవ్వాలి జీవుడికి. అప్పుడు తత్వం సరిగ్గా అవగాహన అవుతుందంటే ఉన్న ఆత్మను దర్శనం చేయటం, లేని జగత్తును కూడా లేదుగా దర్శనం చేయటం. దీనికి ఒక ఉపమానం చెప్పమంటే, మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, ఒక చీరల కొట్టుకో ఏదో వెళ్ళాం. చాలా రకాల చీరలు చూస్తూ ఉంటామా మనం? చూసేటప్పుడు ఏమని చూస్తారు? మీరు దేన్ని చూస్తున్నారు చెప్పండి? అప్పుడు చాలా చూసి ఒకటి తీసుకుంటారు. ఇంతసేపు మీరు చూసింది దేన్ని? రంగులు, డిజైన్లా? ఇంకా ధర, రంగులు, డిజైన్లు ఇవి చూసారు అనుకుంటున్నారు మీరు, అంతేనా? మీరు చూసింది ఏమిటో చెప్పనా? మీకు కావలసిన దాన్ని చూస్తున్నారు, అక్కర్లేని దాన్ని కూడా చూస్తున్నారా లేదా? అన్నీ చూసిన తర్వాత మీకు కావాల్సింది తీసుకుంటారు. ఇంతసేపు చూసినవన్నీ అక్కర్లేనివి. మీరు అక్కర్లేని దాన్ని చూస్తున్నారు, అక్కర్లేని వాటి అన్నిటినీ చూసి కావాల్సింది ఎంచుకుంటున్నారు. మీరు రంగులు, డిజైన్లు చూడటం లేదు అక్కడ. రంగులు, డిజైన్లు అనేది బయట అంశం, దానికి విషయం. దానికి
మనకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు తెలియలేదు. మీరు కావాల్సింది చూస్తున్నారని అనిపించలేదు. ఇప్పుడు ఒక మాల్‌లో అట్లా నడిచి ఎళ్తున్నాం మనం. మనం ఎక్కడ ఆగుతాము? ఏ స్టాల్ దగ్గర ఆగుతాం? మనకు కావాల్సిన దాని దగ్గర ఆగుతాం. లేకపోతే ఆగము. ఇప్పుడు ఎవరు అన్నీ పిచ్చి పిచ్చిగా చూస్తుంటారంటే, వాడికి ఏం కావాలో తెలియని వాడు అట్లా చూస్తుంటాడు. ఉంటారా? ఉండరా లోకంలో? ఊరికే వెళతాడు. ఏం కావాలో తెలియదు వాడికి. ఏది కావాలో దాని మీద స్పష్టత లేకపోతే, ఒక క్లారిటీ లేదనుకోండి, వాడికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏది ఎంచుకోవాలో తెలియదు. ఇప్పుడు చీరలు కొనటంలో కూడా చాలా మందికి కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకొక చాయిసే లేదన్నమాట వాళ్ళు. కావాల్సిందేమిటో వాళ్ళకొక స్పష్టత లేదు. లేనప్పుడు ర్యాండమ్‌గా వెళ్తాడు. అట్లా చూస్తూ ఉంటాడు. వస్తూ ఉంటాడు. లోకంలో అందరూ అట్లాగే బ్రతుకుతున్నారనమాట. వాళ్ళెందుకు బ్రతుకుతున్నారంటే కావాల్సిందేమిటో వాళ్ళకి తెలియటం లేదు. ఇట్లాగే రంగుల డిజైన్‌లు అనుకోని బ్రతికేస్తుంటారు మరి. ఏం కావాలో తెలియదు. షాపింగ్‌కెళ్తారు, వస్తారు. అట్లాగే ఈ లోకంలోకొచ్చాడు. ఏం కావాలో తెలియదు. పుట్టాడు, చచ్చాడు. మధ్యలో బ్రతకటం అనే ఒక చిన్న నాటకం అయిపోయింది. అట్లా కాకుండా ఏమి కావాలో తెలిసిన వాడు అన్నిటిని వద్దంటున్నాడు. కానీ దాన్నొద్దనడాని కోసం అంటున్నాడా? తనకు కావాల్సిన దాని కోసం వద్దంటున్నాడా? దాన్నొద్దనటం వీడికి దాని మీదేం పగ లేదు. అయిష్టత కూడా లేదు. కానీ నాకిది అవసరం లేదు అనుకుంటున్నాడు కాబట్టి దాన్నొద్దంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, వద్దనటానికి వాడికేమైనా వైరాగ్యం కావాలా? హ్మ్. చాలా కష్టపడాలా? ప్రయాసపడాలా? అక్కర్లేదు. నాకు కావాల్సిందేదో తెలిస్తే, ఆ వద్దనే దాన్ని ఎంత అవలీలగా మనం దాని మీద దృష్టి కూడా పెట్టకుండా, ఇది నాకొద్దు, నా సబ్జెక్టే కాదు ఇదని పక్కన పెట్టేసామా? అంత అవలీలగా జగత్తుని తీసేస్తాడు ఆత్మ కావాలని తెలిసినవాడు. వాడికి కష్టమే ఉండదసలు. ఇప్పుడు చీరలు వద్దనటంలో మీకేమైనా కష్టం అనిపిస్తుందా? పోనీ తప్పు చేశాను అనిపిస్తుందా? ఏమనిపించదు మనకు. బట్ సహజంగానే మనం ఏం చేస్తాం? మనం కావాల్సిన దానికోసం చూస్తున్నాం. వద్దనటంలో దాన్ని రిజెక్ట్ చేయాలని, అవమానించాలని మనకేమీ లేదు అక్కడ. అట్లాగే ఆత్మయే కావాలని తెలిసిన వాడు లోకంలోని విషయాలను అంత అవలీలగా వద్దని వదిలేస్తుంటాడు. ఎందుకంటే అది నాకు అక్కర్లేదు. దాని మీద నాకు పగ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. కానీ ఇది నాకు కావాల్సింది మాత్రం కాదు. ఇది ఎవరికి తెలుస్తుందో స్పష్టంగా వాడు తెలుసుకుంటాడు. అక్కడ ప్రవర్తించినా సరే అది నాది, నా స్థానం కాదు అని తెలుసుకుంటాడు. సంసారంలో ప్రవర్తించినా సరే ఏం తెలుసుకుంటాడు? నా స్థానం కాదని తెలుసుకుంటాడు అంతే. ఇంతవరకు ఏమనుకున్నాడు? ఇప్పుడు ఈ శ్లోకం ఏం చేస్తుందంటే దృష్టికోణాన్ని మార్చేస్తుంది మనిషి. ఎందుకంటే ఇంతకాలము ఏ లోకం కనిపించింది సత్యంలాగా అనిపించింది. ఈ సంసారము, ఈ జగత్తు, ఈ దేహము ఇదంతా సత్యంగా కనిపించిందా లేదా? దీన్ని కాదనడానికి అసలు మనకు అటువంటి ఆలోచన కూడా రాదు. ఒక సాధారణ వ్యక్తికి దీన్ని కాదనే ఆలోచన కూడా రానే రాదు. ఇందులో కాదనేదేముంది? అంత అంత నిజంలాగానే ఉంది కదండి. ఉందా లేదా? అంత నిజంలాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వేదాంత విచారణ మొదలవుతుందో అప్పుడు వాడికి అర్థమవుతుంది భేదం ఏమిటి అందులో. ఎందుకు కాదనాలి అంటే తనకు కావలసిన ఆత్మస్వరూపం కోసం విషయాన్ని కాదంటున్నాం అంతే. విషయంతో మనకి ఏ సంబంధము లేదు. అది నన్ను భ్రాంతిలో పడేస్తుంది కాబట్టి ఆ భ్రాంతి సత్యం కాదు గనుక ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలి. దీనికి ప్రయాసపడాలా? చెప్పండి. అవసరం లేదు. కష్టమేం అవసరం లేదు. ఇది తెలిస్తే స్పష్టత ఉంటే చాలు. దృష్టికి స్పష్టత ఉంటే ఇంకా వాడికి కన్‌ఫ్యూజన్ లేదు. ప్రశ్నలు ఉండవు. ఏముండవు. ఏది పట్టుకోవాలో, ఏది వదిలేయాలో వాడికి తెలుస్తుంది. అంతేనా? ఇప్పుడు స్కూల్‌కెళ్తాం. ఇప్పుడు పిల్లలందరిని పొద్దున్న స్కూల్‌కెళ్తారు గదా! ఎంత నీట్‌గా డ్రెస్ చేసుకొని ఎళ్తారు. స్వామివారు ఒకటి చెప్తారు. పొద్దున్న అమ్మ ఏం చేస్తుందట, పిల్లవాడిని బాగా చక్కగా వాడిని పౌడరేసి, తల దువ్వి ఎంత నీట్‌గా తయారు చేసి పంపిస్తుందా? పంపించి బుగ్గన ఒక ముద్దు కూడా పెట్టి పంపిస్తుందా లేదా? పంపిస్తుంది. మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి అమ్మ ఎళ్తుంది. అప్పుడు ఎంతమంది వందల మంది పిల్లలు ఒక్కసారి పరిగెత్తుకొని వస్తారా గదా! అందరిలో ఆవిడ కొడుకెవరో వాడిని గుర్తుపడుతుందా లేదా? వాడప్పుడు ఎట్లుంటాడు? పొద్దున పంపించినట్టు ఉండడు. జుట్టంతా జరిపేసుకుంటాడు. మొహం అంతా చెమట జిడ్డు పడుతుంది. ముక్కు చీమిడి గారుతుందట. అంతా ఎట్లెట్లాగో ఉంటాడు వాడు. అట్లా ఉన్నప్పుడు గూడా అంతమందిలో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆవిడ కొడుకుని ఆవిడ తెచ్చుకుంటుందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఆవిడ కొడుకుని ఆవిడ తెచ్చుకునేటప్పుడు మిగతా వాళ్ళందరూ వీడిని పట్టుకొని వీడు గాదు, వాడిని పట్టుకొని వాడు గాదు, వీడిని పట్టుకొని వీడు గాదు అంటుందా? అనదు. సరిగ్గా స్పాట్ చేసి తీసుకుంటుంది. అవునా? అట్లాగే స్పష్టత నాదేదో తనకు స్పష్టత ఉంటే అట్లా ఉంటాడు లోకంలో వాడు. ఏ విషయం వాడిని కన్‌ఫ్యూజ్ చేయదు.
ఎట్లా చేయాలి? అయోమయంగా ఉంది. ఇన్ని విషయాలున్నాయి. ఎట్లా మునిగిపోయాను? ఇలాంటివి ఏవి ఉండవు. ఎప్పుడు దృష్టి సరిగ్గా స్పష్టంగా ఉన్నప్పుడు. వాడికేం కావాలో తెలిసిన వాడు ఆ సాధకుడికి ఈ బోధ. మీరందరూ ఆ సాధకులేనా? ఏ కా గట్టిగా ఇంకా ఆ! ఆ స్పష్టత ఉన్న సాధకులు కాబట్టి ఈరోజు ఏమంటుందో విందాం. అసతః భావః న విద్యతే. లేనిది ఎప్పుడూ లేదట. లేనిది అనేది ఏదంటే సృష్టిలో ఉన్నది ఎప్పుడు సతః భావః సతః అభావః న విద్యతే. సత్‌కి ఎప్పుడు ఉండకుండుట అనేది లేదు. ఏది సత్స్వరూపమో, ఏది అసత్తో మనకు తెలియాలంటే 3 లక్షణాలు చెప్తారు సత్స్వరూపానికి. సత్, చిత్, ఆనందం అనే 3 పదాలకు 3 లక్షణాలు చెప్తుంది శాస్త్రం. అంటే గుర్తుపట్టడానికి. సత్ అంటే ఏది? సత్ అంటే ముందు త్రికాలాబాధ్యం. అంటే 3 కాలాలలో గూడా మారకుండా ఉండేది ఏది ఉంటుందో అది సత్. మొదటి గుర్తింపు మనకు. అంటే 3 కాలాల్లో అంటే ఏమిటి? భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో గూడా మన కొలతలు అవే గాబట్టి, కాలానికి కొలత అదే గాబట్టి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో గూడా మారకుండే ఉండేది సత్స్వరూపం అన్నాం. ఇప్పుడు నిన్ననేమంటారు? భూతకాలం. ఈరోజు మనం ఉన్నాం గదా! ఇప్పుడున్నాం గాబట్టి, నిన్ననేమంటాం మనం? భూతకాలం అంటాం. ఈ రోజుని వర్తమాన కాలం అంటాం. రేపటిని భవిష్యత్ కాలం అంటాం. ఇప్పుడు విషయాలన్నీ గూడా నిన్న, ఇవాళ, రేపు సమంగా ఉంటాయా? ఉండవు. నిన్న దెబ్బ తగిలిందనుకోండి, నిన్నున్నంత నొప్పి ఇవాళ ఉండదు. రేపు మొత్తానికి దెబ్బ గూడా ఉండదు. అంతేనా? మొత్తం పోతుంది. అంటే ఒక చిన్న ఉపమానం. ఇంకేదైనా సరే లోకంలో మీరు ఏ ఉపమానం తీసుకున్నా సరే, నిన్న మనుషులతో మనం మెలిగిన తీరు నిన్నటిది ఇవాళతో ఒకలాగా ఉంటుందా? ఉండదు. ఇవాల్టి రేపు ఎట్లా ఉంటుంది? చెప్పలేం. ఏమవుతుందో చెప్పలేం. అంటే అన్‌సర్టెన్ అది. అంటే ఒక్క తీరుగా ఎప్పుడూ ఉండదు. ఎందుకు? అది బయటి దాన్ని గ్రహిస్తున్నాడు గనుక. అవన్నీ ఏమిటి? బయటి నుండొచ్చే గ్రహింపులు. ఏమంటాం? బయట నుండి వాటిని గ్రహిస్తున్నాం. నొప్పి అంటే ఏమిటి? దెబ్బ తగిలితే అప్పుడు గ్రహింపొచ్చింది నొప్పి అనేది. ఇదివరకు ఉందా? లేదు. అప్పుడు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఉండదు. ఇది అంటే త్రికాలాల్లో గూడా ఉండనిది అసత్. ఏదైనా వచ్చిపోయేదైతే అసత్. ఏమిటది? అసత్ అంటే సత్యం కానిదని అర్థం. నిజం కాదది. అంటే ఎప్పుడూ ఉండని దాన్ని మనం ఎట్లా తీసేయాలి జీవితంలోంచి? అది సత్యం కాదని ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు సత్యం ఏదో చెప్పండి. నిన్న, ఇవాళ, రేపు ఎప్పుడు ఉండేదేమిటి? అసలు త్రికాలాల సత్యం తెలుసా? నిన్న మనం ఉన్నామా? అప్పుడు నిన్న మనకేమైంది అప్పుడు? నిన్నలో ఉన్నప్పుడు వర్తమాన కాలమే అది. అవునా? భూతకాలం లేదసలు. నిన్న గూడా మనకు వర్తమాన కాలమే గదా! ఈరోజు వర్తమాన కాలమే. మనం రేపులోకి పోయిన తర్వాత రేపు మనకు సత్యం గదా! ఇప్పుడే రేపు అనేది లేదు గదా! రేపు మనం పోయిన తర్వాత రేపు మనకు అదేమవుతుంది? అంటే తన స్వరూపం నిత్య వర్తమాన స్వరూపం. స్వరూపానికి భూతకాలం, భవిష్యత్ కాలాలు లేవు. వర్తమాన కాలమే ఉంటుంది. నిన్నలోకెళ్ళి మీరు ఆ 'టైమ్ మెషిన్' సినిమా ఒకటి చూసారా? అదేదోలే పేరేదైతే 'టైమ్ మెషిన్' ఒకటి ఉంటుంది. అవునా? దాంట్లో ఏం చూపించాడు? టైమ్ మెషిన్‌లోకెళ్ళి ఆ కాలంలో తను ఉంటాడనుకోండి. ఆ కాలం తనకేమవుతుంది? వర్తమానం అవుతుందా? భూతకాలం అవుతుందా? వర్తమాన కాలమే అవుతుంది. మళ్ళీ తర్వాత ఈ కాలంలోకొచ్చినప్పుడు ఇది మళ్ళీ భవిష్యత్తులోకి గూడా చూపిస్తారు గదా! అందులో. భవిష్యత్తులోకెళ్ళినప్పుడు అది వర్తమానం. తనకెప్పుడు వర్తమానం ఉంటుంది గానీ తను భూతాన్ని, భవిష్యత్తుని చూస్తాడా? లేదు. అంటే నేను అన్న స్వరూపం నిత్య వర్తమాన స్వరూపం. ఆ త్రికాలాలతో దానికి సంబంధం లేని స్వరూపం. ఈ నిన్న, ఇవాళ, రేపే గాదు. కల్పాంతాలు గడిచినా గూడా నేనుగానే గ్రహింపబడుతుంది. ఈరోజు నేను అన్న స్ఫురణ నాకెట్లా ఉందో, ఆ స్ఫురణలో కించిత్ మాత్రం వ్యత్యాసం రానే రాదు. ఇది సత్స్వరూపం. ఏదైనా ఇంతకంటే వేరుగా ఉంటే
ఆ గ్రహింపు మనను బాధిస్తుందని మనం గుర్తించాలి. ఎందుకంటే నిన్నున్నది ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ఒకసారి ఉండి ఇంకొకసారి ఉండకుండా ఉన్న దాంతో మనం గుర్తించుకుంటే వాడు బాధపడతాడు. మనుషులకు మామూలుగా వృద్ధాప్యంలో బాధ ఎందుకు వస్తుందో తెలుసా? తన యవ్వన స్వరూపాన్ని తన సత్యం అనుకుంటాడు. ఎనర్జెటిక్గా ఉంటాడు కదా, అప్పుడు అదే సత్యం అనుకుంటాడు. అనుకుంటే దేహం ఏమో చేస్తుంది, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం, అంటే ఇది మార్పులు చెందడంలో దిట్ట, మారి తీరుతుంది. అది మారిపోయే దాంతో ఇప్పుడు వాడు తనతో దేహంతో గుర్తించుకున్నాడు కాబట్టి వాడు బాధపడతాడు. అదే దేహం కంటే వేరుగా నేను వేరు, దేహం వేరు అని ముందే గుర్తిస్తే దేహం మారిపోయినా వాడికి ఏ చింత ఉండదు. దేహం మారిపోయిన నేను అన్న స్ఫురణ మారుతుందా? మారదు. తన బుద్ధిశక్తి మారుతుందా? మారదు. ఏది మారదు. నేను అన్న స్ఫురణలో కించిత్ మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతుందేమో కానీ బుద్ధిలో తెలివైతే తగ్గదు. జ్ఞాపక శక్తి భౌతికం, మెమరీ సెల్స్తో పనిచేస్తుంది కాబట్టి బ్రెయిన్లో ఉంది అది. కానీ బుద్ధి బలం ఎక్కడుంది? అభౌతికం. అభౌతికమైంది ఎప్పుడు మారదు. తను తీసుకెళ్లేది అభౌతిక స్వరూపాన్నే దేహం విడిచిన తర్వాత. ఎవరిది గుర్తిస్తారో ఈ త్రికాలములలో వచ్చే మార్పుతో వాడు బాధింపబడదు. అది సత్స్వరూపం. ఇది ఎప్పుడు ఉంటుంది, దీనికి లేకుండుట, అభావం అనేది దీనికి లేదు. సతః అభావః న విద్యతే. సత్స్వరూపమునకు అభావం, ఒకసారి ఉండి ఇంకోసారి ఉండకపోవటం అనేది దానికి లేనే లేదు. సృష్టి అన్నది ఎప్పుడుందో సృష్టిలో ఉనికి స్వరూపం ప్రతిష్ఠ అయి ఉంది. ఇంకా సృష్టి కల్పాంతాలు దాటి ఇంకో కల్పాలు ఎన్ని యుగాలు దాటి ఏదైనా సరే అప్పటిదాకా ఎప్పటికీ సృష్టికి ఆధారమైంది ఉనికి కాబట్టి ఉనికి ఉండే ఉంటుంది. ఇది సత్స్వరూపం. రెండవది చిత్ స్వరూపం. సత్ చిత్ ఆనందం కాబట్టి చిత్ స్వరూపం ఏమిటంటే ఇతర ప్రకాశం లేకుండా ఉండే స్వప్రకాశ స్వరూపం ఏదో అది చిత్ స్వరూపం అంట. అంటే ఇప్పుడు దేన్నైనా గుర్తించాలంటే మనకు వేరే ప్రకాశం ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు ఇది ఉంది అని అనాలనుకోండి, నేను ఇప్పుడు ఇది ఉంది అని అనాలంటే ఎట్లా అది ఉంది? ఇప్పుడు వెలుతురులో చూస్తున్నాం, అవునా? వెలుతురులో చూసి దీన్ని చెప్తున్నాం మనం. అట్లాగే సూర్యుడు ఉన్నాడు అనటానికి ఏ వెలుతురు కావాలి? ఏ వెలుతురు అక్కర్లేదు. సూర్యుడిగా సూర్యుడికి మన టార్చ్ లైట్ వేసి చూస్తామా? స్వప్రకాశ స్వరూపం అది, అవునా? ఉదాహరణకి ఇంకా సూర్యుడి కంటే వేరే ప్రకాశం కూడా ఉంది, అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు. కానీ అది స్వప్రకాశం, దాన్ని చూడటానికి మనకు ఇంకో దీపం అక్కర్లేదు. ఇది మాత్రం చీకట్లో కనిపించదు. సూర్యుడు ఉన్నాడంటే అది కనిపిస్తుంది, దానికి ఇంకొక దీపం ఇంకొక ఆధారం అక్కర్లేదు, అవునా? అది స్వప్రకాశం, అంటే తనకు తానే వెలుగుతూ అన్నిటినీ వెలిగించేదేదో అది సత్స్వరూపం. ఇప్పుడు చెప్పండి, ఇది ఎట్లా ఉంది అయ్యింది? కేవలం భౌతికమైన వెలుతురు వల్ల ఇది ఉన్నది అయిందా? ఉదాహరణకు ఈ హాల్ ఇట్లా ఉంటుంది, కుర్చీలు బల్లలు అన్నీ వేవేవే వస్తువులు ఉన్నాయి, అట్లాగే ఉంటాయి. గుర్తించే మనం ఎవ్వరం ఇక్కడ లేమనుకోండి, ఇవన్నీ ఉన్నవవుతాయా లేనివవుతాయా? లేనివి. ఎందుకు? గుర్తించే నేను లేను కాబట్టి. గ్రహించే మనిషి లేకపోతే ఏది లోకంలో ఉన్నది కాదు. ఎందుకంటే మనం దీన్ని ఉన్నదని ఎట్లా అంటున్నామంటే నా ఉనికి నేను గుర్తించి ఈ ఉనికిని దానికి అరువిస్తా కాసేపు, అప్పుడు అది ఉంది అంట. అర్థమవుతుందా మీకు? నేను ఉన్నానని నాకు తెలుసు, దానికి తెలుసా? తెలియదు. నేను నా గ్రహింపులో ఉన్న ఉనికిని దానికి ఇచ్చి ఉన్నది అంట. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, ఎప్పుడైనా ఒకసారి చిన్నపిల్లల్ని చూడండి మీరు, పరిగెత్తుతూ టపిమని కింద పడతాడు. కింద పడి లేచి అటు ఇటు చూస్తాడు. వాడు అమ్మ ఉంటే ఏడుస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? దులుపుకొని వెళ్ళిపోతాడు. అంటే వాడి బాధను చూసేవాడు ఎవడన్నా ఉంటే వాడు అక్కడ దాన్ని ఎక్కువ చేస్తాడనమాట. ఎవడు లేకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడికి నొప్పి ఎట్లా తెలిసింది? అమ్మ కోసం కాదు, ఈ ఉపమానం వదిలేస్తే మనకు నొప్పి ఎట్లా తెలుస్తుంది? దృష్టి పెడితే తెలుస్తుంది. దృష్టి పెట్టకపోతే తెలియదు. దీనికి కూడా ఒక ఉపమానం చెప్తారు స్వామివారు. ఇప్పుడు కూతురు పెళ్ళి ఉందట, రేపే కూతురు పెళ్ళి. రేపు కాదు, ఎల్లుండి అనుకోండి. చాలా పనులు ఉంటాయా ఉండవా? ఉంటాయి చాలా. 104 జ్వరం వచ్చింది వీడికి. ఏం చేస్తాడండి? మూలుగుతూ కూర్చొని పడుకుంటాడా? లేదు. ఏం చేస్తాడు? దాన్ని అతిక్రమించి, జ్వరాన్ని అతిక్రమించి
అటు ఇటు తిరిగి పనులు చేస్తాడా లేదా? మ్యాక్సిమం కృషి చేస్తాడా లేదా? అదే ఏం లేదనుకోండి, కూతురు పెళ్ళి గిల్లి లేదు, జ్వరం వచ్చింది, ఎట్లా ఉంటాడు? మూలుగుతూ కదలకుండా దుప్పటి కప్పుకొని మూలిగి ఏడ్చి రభస చేస్తాడా లేడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను దృష్టి పెట్టినంతసేపు ఏదైనా ఎక్కువ ఉంటుంది, తాను దృష్టి తీసేస్తే ఉండదు. అంటే ఏదైనా ఉండాలంటే మన కన్సిడరేషన్, మన పరిగణలోకి తీసుకోవటం, దాన్నే ఉనికిని అరవివ్వటం అంటాం. మన ఉనికిని దానికి ఇస్తే అది బాగా ఉన్నది అవుతుంది. ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకుందాం, ఒకడు అవమానించాడు నన్ను అన్నాం. వాడు అవమానించాడంటే ఏం చేశాడు? అవమానం అంటే తక్కువ చేసి మాట్లాడటం, అవునా? వాడు అవమానించాడు అన్నప్పుడు మనకు ఆ అవమానం ఎట్లా తెలుస్తుంది? అవమానించటం అనేది వాడి కొలత. వాడి కొలతను మనం కొలుచుకుంటే, అది నేను నిజంగానే వాడు అవమానించాడని నేను అనుకుంటే అప్పుడు అది నన్ను కలత పెడుతుంది, లేకపోతే లేదు. మనం ఎందుకు వాడి అవమానాన్ని తీసుకోగలిగామంటే మనకు వేరే కొలత లేకపోతే, మనకు ఉనికి లేకపోతే దాన్ని తీసుకుంటాం. ఎవడు ఉనికి వాడికి ఉంటే, వాడి గ్రహింపు ఉంటే, నేను ఎటువంటి వాడినో నాకు తెలుసు అనుకున్నవాడు అవమానించినా బాధపడాడు కదా. అంటే దాన్ని గ్రహించకపోతే మనకు అది లేదు కదా. ఇప్పుడు తిట్టాను, తిడితే వాడు తీసుకోలేదనుకోండి, ఏమవుతుంది? అది అదే గాల్లో వేలాడాలి, లేకపోతే నా దగ్గర ఉండిపోతుంది. తిట్టిన వాడు తీసుకుంటేనే వాడికి అందుతుంది. అంటే ఏదైనా సృష్టిలో ఉండాలి అంటే ఏం చేస్తున్నాం మనం? వీటన్నిటినీ మన గ్రహింపులోకి మన ఉనికిని ఇచ్చి దానికి ఉన్నది అని ఒక ప్రతిష్ఠ చేస్తున్నాం. మనం చేయకపోతే ఏది ఉండదు సృష్టి. ఇప్పుడు చెప్పండి, సృష్టిని మొత్తం లోకాన్నే కాదనటానికి ఏం చేయాలి? దాన్నంతా ఏమైనా మార్చాలా? ఏం చేయాలి? అంతే, రిసీవ్ చేసుకోకుండా చాలట. ఎవరో చెప్పారు, ఎవరది? అంతే, తాను గ్రహింపులోకి తీసుకోకపోతే ఏది లేదు సృష్టిలో. ఇప్పుడు మనం బాధించే విషయాలు ఎక్కడున్నాయి? మన గ్రహింపులో ఉన్నాయి. ఊరికే మాట్లాడి, లోకం గురించి మాట్లాడి, పిచ్చాపాటి అంతా మాట్లాడి, ఏదో ఒక చిన్న వార్త మీద డిస్కషన్లు చేసి దాని మీద వాదించుకొని నేనన్నదే కరెక్ట్ అని, నువ్వన్నది రాంగ్ అని, ఈ జగత్తు ఒక ఎట్లా అల్లుకుంటున్నాను చూసాం. జగత్ అంటే అల్లుకోవటం అన్నమాట. ఎప్పుడైనా కొన్ని తీగల మొక్కలు ఉంటాయి చూసారా? అవి ఎట్లా అల్లుకుంటాయి? మొత్తం ఉన్న అక్కడ మఠం పక్కన ఒక శ్మశానం ఉంది, దాంట్లో కరెంటు పోల్ ఉంది, ఈ తీగలన్నీ ఉంటాయి కదా. ఆ తీగలు ఎట్లా అల్లుకుంటాయంటే కరెంటు పోల్ని మొత్తం కప్పేస్తాయి. అవి ఎక్కడ కరెంటు పోల్ అనేది కనిపించదు మనకు అసలు. మొత్తం కప్పేసి మనకు ముందే తెలుసు కాబట్టి అది కరెంటు పోల్ అనుకోవాలి, లేకపోతే ఎక్కడ కనిపించదు. ఆ తీగలన్నింటినీ కప్పి పెట్టేస్తాయి. అట్లా అల్లుకుంటాం మనం జగత్తును. మొత్తం స్వరూపాన్ని కప్పేసుకొని జగత్తును అల్లుకుంటుంటాం. ఈ అల్లుకోవటం మానేయాలంటే, ఆ తీగంతా పోవాలంటే ఏం చేయొద్దు, ఆ మూలం దగ్గరికి వెళ్ళి టక్కిమని కట్ చేస్తే మొత్తం ఎండిపోతుంది. అది ఎండిపోతుందా లేదా? అక్కడ నుండి విప్పాలంటే తీగ చెట్టుకి ఎంత బలం ఉంటుందంటే, అది మాటి మాటికి ఇంత ఒకటి అది చుట్టేసుకుంటుంది. దాని నుండి టెండ్రిల్ అంటారు, మరి తెలుగులో ఏమంటారు కానీ, దాని నుండి ఒక తీగ వచ్చి అది అన్నిటినీ ఆధారాన్ని చూసి అల్లుకుంటుంది. తెంపాలంటే కష్టపడాలి మనం, అంత కష్టపడక్కర్లే. ఏం చేయాలి? మొదలు వెళ్ళి తీసేస్తే మొత్తం ఎండిపోతుంది, లాగేస్తే వచ్చేస్తుంది. అట్లాగే ఇంత జగత్తును లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తన గ్రహింపులోంచి తీసేయాలి. పోయింది, మొత్తం పోయింది. ఎవరెవరు ఏమన్నారో, ఎన్ని విషయాలు ఉన్నాయో, ఎంతమంది చుట్టాలు పక్కాలు ఏమన్నారో, భార్య పిల్లలు వాళ్ళు వీళ్ళ విషయాలు అన్నీ పోతాయి ఒక్కసారి. దీనికి సాటిగా మనం ఏం చేయాలంటే తనను నిలుపుకోవాలి. ఇది రెండవది, స్వప్రకాశమైనది. అంటే ఇతర దానికి స్వప్రకాశమైంది సృష్టిలో ఏమిటి? ఏ విషయానికి స్వప్రకాశం లేదు, మనం ఇచ్చే ప్రకాశమే. కానీ తనకు నేనున్నానన్న స్ఫురణ తెలియాలంటే మనం మళ్ళీ ఏమైనా ఎవరైనా అరవివ్వాలా? నేనున్నానని తెలియడానికి మీరు ఏమైనా చేస్తారా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తే మీకు తెలుస్తుంది, లేకపోతే తెలియదా? తెలుస్తుంది. ఆ మాట తెలియకపోవచ్చు కానీ స్ఫురణ అయితే ఉంటుంది కదా. నేను అన్న స్ఫురణ ఇది సచిదానంద స్ఫురణ అని మీకు తెలియదు, కానీ నేనున్నానని అయితే తెలుసు కదా. చీమకు కూడా తెలుసు, దోమకు కూడా తెలుసు. అంటే ఏదైనా సృష్టిలో బయటివన్నీ మన ఉనికి ప్రకాశంలో ప్రకాశిస్తాయి. నేను మాత్రం స్వప్రకాశం, నా ప్రకాశంలో నేను ఉంటుంది. దానికి సూర్యుడికి ఎట్లాగైతే టార్చ్ లైట్ వేసి చూసే అవసరం లేదు, తనను తాను తెలుసుకోవడానికి ఇతరమైన ఆధారం అవసరం లేదు, తనలో తానే తెలియబడుతుంది కనుక అది సత్స్వరూపం. మూడవది ఏమిటి అంటే ఆనంద స్వరూపం. ఆనందం అంటే టూ నది సమృద్ధో ధాతు.
దానికి లోటు అనేది ఉండదు ఎప్పటికీ. లోకంలో ఎక్కడి నుండి ఏ గ్రహింపు వచ్చినా అది కొంతకాలానికి ఫేడ్ అవుతుంది. ఫేడ్ అవ్వటం అంటే అర్థమవుతుందా? దాటిపోతుంది. దాటిపోయి అది మరుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఎన్ని విషయాలు జరుగుంటాయి కదా మీకు అవన్నీ. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అవన్నీ? అట్లా కాస్త కాస్త గుర్తుండి ఉండనట్టుగా ఉన్నాయి. అంతేనా? జీవితకాలం గడిచినంత కాలంలో అవన్నీ ఏమైపోయినాయి? మరుగైపోయినాయి. మరుగైపోతాయి. మరుగవటం అంటే తెలిసిపోతుందా? కనిపించకుండా పోతాయి. ఆ కనిపించకుండా పోకుండా నిత్యం సమృద్ధంగా ఎప్పుడూ ఒకేలాగా అనుభవింపబడేది నేను స్వరూపం. చిన్నప్పుడు నేను ఎట్లా ఉన్నానో, నేను అన్న గ్రహింపు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇంకా 10 ఏళ్ళైతే కూడా దేహం విడిచినా అట్లాగే ఉంటుంది. ఆ నేను అన్న గ్రహింపు ఆనంద స్వరూపం. లోటు లేదు దానికి. కొద్దిగా తరగటం అనేది ఉంటుందా? లోకంలో మీరు తీసుకోండి, మీకు ఎంత ఇష్టమైందైనా సరే అది తరిగిపోతుంది. దాని నుండి వచ్చే ఆనందం తరిగిపోతుందా లేదా? ప్రేయసి ప్రియులు ఉన్నారనుకోండి, వాళ్ళకి అంటే ఇది బృహదారణ్యకోపనిషత్తు కూడా ఏం చెప్తుందంటే ప్రేయసి ప్రియుల ఉపమానం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కన్ను మిన్ను కనిపించదు వాళ్ళకు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఆ ప్రేమ బంధంలో ఉంటారో వాళ్ళకి ఏమి పట్టదు లోకంలో. అందుకే ప్రేమికులను వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడం చాలా కష్టం. అంతేనా? ఎంత చెప్పినా సరే వాళ్ళ మాట వాళ్ళదే, కానీ మన మాట వినటం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అది చేయటం కష్టం. ఎందుకంటే అంత మోహం ఉంటుందన్నమాట. కంటికి ఇంకేం కనిపించదు వాళ్ళకి ఆ సమయంలో. అటువంటి ప్రేమ, అటువంటి ఏదైనా లోకంలో ఉన్నా ఇంకా తల్లికి పిల్లలకు అనుబంధం గాఢంగా అనిపిస్తుంది కదా. అది లోకంలో చెప్పుకోవడానికి ఈ 2 ఉంటాయి. ఇవి 2 కూడా కొంతకాలానికి ఫేడ్ అవుతున్నాయా లేదా? ఏ విషయం నుండి బయట నుండి మీరు ఏదన్నా తీసుకోండి, వచ్చేవన్నీ ఉంటున్నాయా? ఉండవు. అవన్నీ ఎప్పటికైనా తరిగిపోయేవి. కానీ నేనున్నానన్న స్మృతి ఆనందము అది తరిగిపోతుందా? దానికి ఏమైనా ప్లగ్ పాయింట్ పెట్టి కనెక్షన్ చేయాలనా? దానికి మనం ఏం చెప్పుకున్నాం? ఊరి కారిపోదు, ఊరక ఎండిపోదు. చెప్పండి. ఉనికి అటువంటిది. లాలాజలానికి ఉపమానం చెప్తారు. ఊరి కారిపోదట. ఊరుతుంది కానీ కారిపోదు. ఊరకుండా ఎప్పుడు ఎండిపోదు, ఎప్పుడు తడిపి ఉంచుతుంది. లాలాజలం ఎట్లాగో ఉనికి ఊట కూడా అటువంటిది. అది ఎక్కడి నుండి బయట నుండి రావట్లేదు, తన నుండే వస్తుంది, తనలోనే ఉంటుంది, ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇది సత్స్వరూపానికి 3 లక్షణాలు. సత్, చిత్, ఆనందం. చెప్పండి. అంటే సర్వకాల సర్వావస్థల్లో ఉండేది సత్స్వరూపం. చెప్పండి. సర్వకాల సర్వావస్థల్లో ఉండేది సత్స్వరూపం. ఇతర ప్రకాశం అవసరం లేని స్వప్రకాశ స్వరూపం సత్స్వరూపం. లోటు లేనిది సమృద్ధి అయినది ఆనంద స్వరూపం. తనలో తానే సమృద్ధమైనది, బయట నుండి సమృద్ధి కాదది. ఇవి 3 సత్ లక్షణం. దీనికి లేకుండుట అనేది లేదు. ఇక మనం విషయాల్లో దీన్ని దర్శనం చేయటం ఎట్లా చేస్తాం అన్నదానికి ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మన జీవితంలో విషయాల్లో ఎట్లా దర్శనం చేయమంటారు దీన్ని అని అడుగుతారు కదా. కనుక ఈరోజు శ్లోకాన్ని ప్రాక్టికల్గా మనం ఎట్లా దర్శనం చేస్తామో అది కూడా చెప్పుకుందాం. జీవుడు ప్రవర్తన స్థానంలో ఉన్నాడు. ఎన్ని చెప్పినా ప్రవర్తన ఉందా లేదా? దేహంతో ప్రవర్తన కూడా 3 స్థాయిలలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేహంతో ప్రవర్తన 3 స్థాయిల్లో ఉంటుంది. దీన్ని ఇదివరకు చెప్పుకున్నాం, కానీ ధారణ అయ్యిందో లేదో ఇప్పటి నుండి మాత్రం దీన్ని ధారణ చేయాలి. ఒకటి ముందు కర్మస్థానం, రెండవది చేష్టాస్థానం, మూడవది క్రియాస్థానం. చెప్పండి. కర్మ, చేష్ట, క్రియ. ఈ 3 స్థానాల్లో మన ప్రవర్తన జరుగుతూ ఉంటుంది. క్రియ అంటే అందరికీ అర్థమయ్యేది ఏమిటంటే బయట చేసే పని. బయట మనం చేస్తున్నామా? చేసే పనులన్నీ క్రియలే, బయట మనకు కనిపిస్తాయి. క్రియ స్థూల స్వరూపం అన్నమాట. స్థూలంగా అంటే బయటికి మనకు బొమ్మ గీచినట్టు అంత కనిపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది క్రియాస్థానం. ఇక చేష్టాస్థానం. చేష్ట అంటే ఇంద్రియ స్థానంలో దాన్ని చేష్ట అంటాం. అంటే ఇంద్రియం దగ్గర ఏ గ్రహింపు వస్తుందో అది చేష్టాస్థానం. బయట విషయాలతో ప్రవర్తన క్రియ. ఇంద్రియ గ్రహింపు చేష్ట. ఇప్పుడు ఇంద్రియ గ్రహింపు అంటే ఉదాహరణకు పెన్ను పట్టుకొని రాస్తున్నాం అనుకోండి.
పేపరు, పెన్ను రాయటం బయట కనిపిస్తుందా లేదా? ఇదంతా క్రియ దానికి. చేష్ట స్థానంలో ఏమిటి? పట్టుకొని రాయటం అనేది చేష్ట, ఇంద్రియ చేష్ట. చెయ్యనే ఒక ఇంద్రియానికి ఇది చేష్ట, పట్టుకొని రాయటం అనేది. ఇప్పుడు కర్మ ఎక్కడుంది దీనికి అంటే, కర్మ అనేది ఇంద్రియానికి తన చైతన్యాన్ని ఇవ్వటం కంటే ముందున్న స్థానం ఏదో. అంటే ఇప్పుడు నేను పట్టుకోవాలన్నప్పుడు నేను ఉనికిని చైతన్యవంతం చేసుకొని పట్టుకుంటానా, చైతన్యవంతం చేసుకోకుండా పట్టుకుంటానా? ఇప్పుడు పిల్లి గోడ దూకాలన్నా చైతన్యవంతం చేసుకుంటుందా లేదా? పులి అరవాలన్నా ఉనికిని చైతన్యవంతం చేసుకునే చేస్తుంది, అవునా? కుక్క పరిగెత్తాలన్నా ఉనికిని చైతన్యవంతం చేసుకొని ప్రాణి సృష్టిలో ఉంటుందా? ఏ పని చేయాలన్నా ముందు ఉనికిని చైతన్యవంతం చేసుకుంటేనే కదా ఇంద్రియానికి ఆ పట్టు తేజస్సు వస్తుంది. ఈ ఎక్కడైతే ఉనికి చైతన్యవంతం అవుతుందో, ఇంద్రియానికి కూడా చేరకుండా ఆ గ్రహింపు మనకు తెలిస్తే అది కర్మస్థానం. చెప్పండి, ఎక్కడైతే ఉనికి చైతన్యవంతం అవుతుందో, ఇంద్రియమునకు రాకముందు అది కర్మస్థానం. ఇంద్రియ ప్రవర్తన చేష్టాస్థానం, బయట పని క్రియాస్థానం. ఇప్పుడు ఈ మూడు ఒకేసారి జరుగుతాయా, ఒకటైన తర్వాత ఒకటి అవుతూ ఉంటుందా? ఒకేసారి జరుగుతాయి. మనం రాస్తున్నామంటే అందులో 3 ఉన్నాయా లేదా? నడుస్తున్నామంటే 3 ఉన్నాయా లేదా? తలకాయ తిప్పుతున్నారంటే 3 ఉన్నాయా లేదా? అన్నిట్లో అంటే మన ప్రతి కదలికలో కూడా ఈ 3 ఉంటాయి. నువ్వు దేన్ని గుర్తిస్తున్నావు చెప్పు ఇప్పుడు అంటుంది సృష్టి మనను. అక్కడ ఉంటాం మనం అనమాట. మనం మామూలు మనుషులందరూ దేన్ని గుర్తిస్తారు? క్రియనే గుర్తిస్తారు. క్రియలలోనే మాటలు, క్రియలలోనే వ్యవహారము, క్రియనే జీవితమై ఉంది. జీవితంలో క్రియ తప్ప వాళ్ళకి ఇంద్రియ చేష్ట కూడా గ్రహింపుకి రానే రాదు సామాన్య జీవుడికి. ఎందుకు ఇది గ్రహించాలంటే, ఉనికిని గుర్తించాలంటే ఉనికి ఎక్కడో ఉంటే మనం గుర్తించడం కాదు. ఉనికి అంటే తన స్వరూపమే. ఉనికి అని మనం పదంతో చెప్పవలసి వచ్చినప్పుడు దాన్ని ఇంతకంటే ఇంకేం చెప్పలేం కనుక ఉనికి అని చెప్తున్నాం. ఉనికి అంటే నేనే, సత్స్వరూపం, తానే నేను అన్న గ్రహింపే ఉనికి. ఆ ఉనికి గుర్తించాలంటే ప్రవర్తనలోనే గుర్తించాలి ఈ సృష్టిలో. కాబట్టి ఏం చేస్తున్నాం? బయటకు వస్తున్నాం. ఈ 3 స్థానాలు మనకు కనిపిస్తున్నాయి. క్రియాస్థానం ఎటువంటి స్థానం చెప్పండి? ఎప్పుడు ఇందాక మనం 3 లక్షణాలు ఉనికికి చెప్పుకున్నాం. సత్తా అసత్తా గుర్తుపట్టాలంటే అని ఏముండాలో కండిషన్స్ చెప్పుకున్నాం కదా. అది సర్వకాల సర్వావస్థల్లో ఉండాలి, స్వప్రకాశమై ఉండాలి, లోటు లేకుండా ఉండాలి, అప్పుడు అది సత్. ఇప్పుడు క్రియ సత్తా అసత్తా చెప్పండి? అసత్. అందరు చెప్తారా? అసత్తా సత్తా క్రియ? అసత్. ఎందుకు? అది ఎప్పటికీ ఉండదు కాబట్టి, కాసేపు ఉండి తర్వాత కనిపించకుండా పోతుంది కాబట్టి అది అసత్. అది స్వప్రకాశం కాదు. నేను ఉంటే అక్కడ ప్రవర్తన ఉంటుంది, లేకపోతే ఉండదు కాబట్టి అది అసత్. ఇంకా అది దాని నుండి వచ్చే ఏదైనా మనకు సమృద్ధిని ఇవ్వలేదు కాబట్టి అది అసత్. ఇప్పుడు చేష్ట స్థానం చెప్పండి, సత్తా అసత్. అసత్తేనా? ఈ ఇంద్రియ చేష్టకు 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు మన దేహం ఉంది, ఇట్లా ఉంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి ఏమీ గుర్తింపులో ఉండదు, కానీ చల్లగా గాలి వీస్తుంది. గాలి మన దేహాన్ని తాకింది, అప్పుడు మనకేమైంది? చల్లగా ఉందని తెలిసింది, అవునా? చల్లగాలిని గుర్తించావా? నీ చర్మం యొక్క స్పర్శ జ్ఞానాన్ని గుర్తించావా? అది వచ్చి నిన్ను కదిలించి ఉండుట అన్న నీ ఉనికిని కదిలించింది. ఏది గుర్తించావు ఇప్పుడు? మనం చల్లగాలినే గుర్తిస్తుంటాం, కానీ ఉనికి తెలుస్తుందని మనం గుర్తించాం అక్కడ. ఇప్పుడు ఇంద్రియానికి అసత్ యొక్క స్పర్శ ఉంది, సత్ యొక్క స్పర్శ కూడా ఉంది. చల్లగాలి వీచినప్పుడు కూడా స్పర్శ జ్ఞానం ఉందా లేదా? చర్మానికి ఉంది. అంటే చైతన్యం ప్రవహిస్తూనే ఉంది దేహంలో, ఎప్పుడు చైతన్యం లేకుండా ఉండదు. కానీ ఏదైనా తగిలినప్పుడు మనకు అది చైతన్యవంతం అయినట్టుగా కనిపిస్తుంది, కానీ ముందు కూడా ఉంది. ఇప్పుడు చెయ్యి ఏం పట్టుకోలేదు, అయినా పట్టుందా లేదా? చేతికి ఉంది. కన్ను ఏది చూడట్లేదు, అయినా కంటికి చూపు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇప్పుడు మొత్తం చీకటిగా ఉన్న గదిలోకి మీరు వెళ్ళారనుకోండి, ఏం కనిపించదు, ఎందుకంటే సూర్యరశ్మి లేదు, ఏ దీపం వెలుగు లేదు కాబట్టి. కానీ కంటికి చూపు ఉందా లేదా? ఉంది. అంటే ఇప్పుడు చేష్ట స్థానంలో ఇంద్రియమునకు అసత్స్పర్శ ఉంది, సత్స్పర్శ ఉంది, 2 ఉన్నాయి.
ఉన్నాయా లేదా? అసత్తేమో వచ్చిపోతుంది దానికి. చూపుకి దృశ్యాలన్నీ వచ్చిపోయేవి. చూపు ఎప్పుడు ఉండేది. స్పర్శకు తాకిడిలన్నీ వచ్చిపోయేవి. స్పర్శ ఎప్పుడూ ఉంటుంది. ఇది అంటే 2 ఉన్నాయి దానికి స్పర్శలు. మనం దేన్ని గుర్తిస్తామో, ప్రధానంగా దేన్ని గుర్తిస్తామో దాన్ని బట్టి దాని గ్రహింపొచ్చేస్తుంది. ఇప్పుడు కర్మస్థానం ఉనికి చైతన్యవంతం చేసుకోవటం అనేది సత్తా అసత్తా? సత్స్వరూపం. ఎందుకు? అది ఎప్పుడు చైతన్యవంతం అయ్యే ఉంటుంది. ఎప్పుడైనా కాసేపు లైట్ ఆఫ్ చేసినట్టు ఆఫ్ అవుతుందా? ఇక్కడ మనం అంటే దీపాలు స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ చేస్తాం. లోపల స్వప్రకాశానికి ఎప్పుడైనా ఆఫ్ ఉంటుందా? ఆన్ ఆఫ్ ఉంటుందా? కరెంట్ పోవడం అనే ఏమైనా కష్టాలు ఉంటాయా దానికి? జనరేటర్లు పెట్టుకోవాలా? ఏం అక్కర్లేదు. అది స్వప్రకాశ స్వరూపం. ఎప్పటికీ ఉంటుంది. కనుక ఇప్పుడు దాన్ని అదొకటి సత్స్వరూపం. శుద్ధమైన సత్స్వరూపం ఏమిటి? తన ఉనికి చైతన్యం. అయితే మరి ఈ జీవితంలో ఎట్లాగండి? అంత అసత్యం ఉంది బయటంతా. క్రియలన్నీ అసత్ అనుకున్నాం గదా! అంత అసత్యం ఉంది. ఇప్పుడు ఎట్లా బ్రతకాలి? అసత్తుతో కాపురం ఎట్లా చేయాలి అంటే, ఒక చిన్న ఉపాయం ఉందని చెప్పారు. ఎట్లా ఉందంటే, క్రియకు ఆధారమైంది ఏమిటో గుర్తించి చాలు. క్రియనేమో అసత్ స్వరూపం, వచ్చేది పోయేది. అది ఎప్పటికీ ఉండదు. కానీ క్రియ జరిగేటప్పుడు క్రియకు ఆధారమై ఏముంది? ఇప్పుడు రాయటం తీసుకున్నాం ఇందాక. కాగితము, రాయటము ఈ ఒక క్రియ జరుగుతుంది కదా! అది ఎప్పటికీ ఉండదు. కాసేపు రాసినంత సేపు మాత్రమే ఉంటుంది. కానీ రాసేటప్పుడు దానికి ఆధారం ఏమిటో గుర్తించాలి. ఇప్పుడు మనం అసత్ను సత్ చేయగలం మనం. ఎట్లా చేయగలము? నేను రాస్తున్నానంటే ఏ చైతన్యంతో చేయి పట్టుకుంది దాన్ని గుర్తించాలి. ఏ చైతన్యం లోపల ఉనికిని చైతన్యవంతం చేసుకుంటే రాసే సంకల్పం కలిగిందో, సంకల్పం కలిగి ఈ చైతన్యం ఇందులో ప్రవర్తిస్తుందా లేదా? ఇప్పుడు లైవ్‌గా ఉందా లేదా నా చైతన్యం? ఇప్పుడు ఈ స్థానంలో అంటే కర్మస్థానంలో నేను గుర్తించలేకపోవచ్చు. ఉనికి చైతన్యం అంటే ఎట్లా ఉంటుందో మీకేమైనా అర్థమైందా? మాట వరుసకు అర్థమైంది. లోపల అనుభవంగా అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? క్రియాస్థానమైన, చేష్టాస్థానమైన, కర్మస్థానమైన ఆధారమైంది కర్మయే. అందుకే మనం చేసేదాన్ని కర్మనే అంటారు గానీ క్రియలని అనరు. ఈ వివరణ మనం ఎందుకు చెప్పుకున్నాము? మనకు విచారణ అందటం కోసం చెప్పుకున్నాం. బయట కర్మ అంటారు కదా అందరూ. కర్మ అన్న పదం విపరీతంగా వాడతారు. ఇప్పుడు భగవద్గీత కూడా కర్మ మీద చాలా బోధ చేయబోతోంది. కాబట్టి కర్మను బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చేయి రాయటం అంటే ఉనికి చైతన్యపు విలాసమే కదా ఇదంతా. ఉనికి చైతన్యమే ఇక్కడ ప్రవర్తించి విస్తృతంగా ప్రవర్తిస్తే క్రియ జరుగుతుంది. లేకపోతే క్రియ ఎట్లా జరుగుతుంది? అంటే ఆధారమై ఏముంది? కర్మయే ఉంది. కర్మయే ఆధారం. ఏ కర్మ? ఉనికిని చైతన్యవంతం చేసుకున్న కర్మయే ఆధారం. తిట్టాడు ఎవరినన్నా, చేసేదైతే చెడ్డ పనే. కానీ ఆధారం ఏమిటి చెప్పండి? ఒక దోమని చంపాం అన్నాం అనుకోండి. ఏ ఆధారంతో చేసాము? బయట చేసిన పని ఏదన్నా కానీ గాక దాని ఆధారం ఏమిటి? ఉనికిని చైతన్యవంతం చేసుకుంటేనే చేస్తాడు. అయితే దుష్టంగా చైతన్యవంతం చేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఏ క్రియకైనా ఆధారమైనది కర్మస్వరూపమే. కనుక కర్మయే ప్రవర్తన కానీ ఇంకొక ప్రవర్తన సృష్టిలో లేదు. ఇప్పుడు మన జీవితం అంతా సత్గా బ్రతకడం అంటే ఏమిటంటే, ఏ విషయం వచ్చినా, ఏ ప్రవర్తన జరుగుతున్నా దానికి ఉనికి ఆధారంగా ఉంది అని గుర్తించటం. ఆ గుర్తింపు వస్తే ఏమవుతుంది? జీవితం అంతా ఉనికి గుర్తింపుతో సాగుతుంది. అట్లా కాకుండా పనులే చేస్తూ పోయామనుకోండి, ఏమవుతుంది? దానికి చెప్పాలా? ఇప్పుడు ఏమవుతుందో అది అవుతుంది. ఏమవుతుంది? అలసట వస్తుంది. జీవితం భారమైంది. అయిందా లేదా? ఎట్లా మోస్తున్నారు జీవితాన్ని? గాడిద భారంలాగా మోస్తున్నారని చెప్పాలి. దానికి కూడా ఒక ఉపమానం చెప్తారు. ఏమిటంటే, ఒక గాడిద ఉందట. చాకలి రేవుకు రోజు మాసిన బట్టలు తీసుకెళ్తూ ఉంటుంది. పాపం ఎప్పుడు కంపు బట్టలు మోయటమే దాని పని అయిపోయిందని ఆ గాడిద తీసుకెళ్ళే అతను ఉంటాడు కదా యజమానికి, ఒకరోజు జాలి కలిగిందట దాని మీద. ఏం చేశాడట, ఈరోజు పాపం దానికి కంపు కొట్టకుండా గంధపు చెక్కలు వేద్దాం అనుకున్నాడట. గంధపు చెక్కల భారాన్ని మోస్తుంది అది. అది ఏమైంది? కాసేపు అయిన తర్వాత గాడిదని అడిగాడట, ఏమి గాడిద నీకు ఇవాళ ఎట్లా ఉంది అంటే, ఏముంది రోజులాగానే భారంగానే ఉంది అన్నదట. ఎందుకంటే గాడిదకు బరువు తెలుస్తుంది కానీ వాసన తెలియట్లే. అట్లాగే మన జీవితం ఏమైంది? ఇప్పుడంతా
ఉనికిని గుర్తించవలసిన తేజోవంతమైన జీవితం అంతా గాడిద భారంగా మోస్తున్నాం మనం. దీన్ని మనం ఏం చేయొచ్చు? ఇదే జీవితాన్ని, ఉనికి చైతన్యాన్ని గుర్తించుకుంటూ ఆహ్లాదంగా బ్రతకొచ్చు. ఆనందంగా బ్రతకొచ్చు. సమృద్ధిగా బ్రతకొచ్చు. ఎప్పుడు ఉనికి చైతన్యపు విలాసమే ఇది ప్రతిదాన్ని గుర్తిస్తే చేస్తున్న తన భారం తనకు రాదు. ఇంద్రియాలు ఎందుకు అలసిపోతున్నాయి అనుకుంటున్నారు? పనిచేస్తే అలసిపోతున్నామా లేదా? ఎందుకు అలసిపోతున్నాము? ఇక్కడ ఇంద్రియ భారాన్ని మనం మోస్తున్నాం. నేను చేస్తున్నాను అంటున్నాడు వీడు. నువ్వెవరు చేసేవాడివి? ప్లగ్ కనెక్షన్ తీసేస్తే ఎట్లాగైతే ఫ్యాన్ పనిచేయదో అట్లాగే తన ఉనికి చైతన్యవంతం కాకపోతే ఏం చేస్తాడు వీడప్పుడు? నేను అంటాడా? ఈ అహంకరించిన స్వరూపం చూసారా? నేనే అన్ని చేస్తున్నానని అహంకార స్వరూపం భారం మొయ్యటం లాంటిదనమాట. ఇదివరకు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పేపర్ బరువు ఎంత ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుంది కదా, కొన్ని మిలీగ్రాములు ఉంటుందేమో, అంతేనా? లేకపోతే కొన్ని గ్రాములు, 5 గ్రాముల లోపలే ఉంటుంది. ఇంత చిన్న బరువు అయినా సరే నేను ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది? కాసేపటికి ఇట్లా ఉంది కదా, ఏమంత పెద్ద బరువు కాదు, అట్లాగే ఉంటానా? నెమ్మదిగా ఏం చేస్తా, అట్లా పెట్టా. ఈ చిన్న పేపర్ నాకు ఎందుకు బరువు అయింది? చేయి యొక్క సహజ పొజిషన్ అది కాదు, సహజమైన భంగిమ అది కాదు. ఇట్లా పెట్టాలంటే నేను కొంచెం ప్రయత్నం చేయాలి. ఇట్లా ఉన్న చేతిని ఇట్లా అనాలి కదా, వేళ్ళను. అప్పుడు అన్నప్పుడు ఇది భారం అనమాట. నాకు ఇట్లా అనటం భారం కాబట్టి దీన్ని మోయలేను. ఇదేం భారం, ఇంత మనిషికి ఇదేం భారం కాదు, కానీ ఇట్లా అనాలి. చూసారా? అంటే సహజ ప్రక్రియకు కొంచెం ప్రవర్తన ప్రయత్నం చేసినా నేను ఇది చేస్తున్నానని అనుకున్నప్పుడు భారమే అవుతుంది. అట్లాగే ఇది ఎట్లా భారమో మనసుకు కూడా ప్రతి చిన్న విషయం భారమే. దానికి మంచిదైనా చెడ్డదైనా మనసులో మంచి విషయమే నింపుకున్నా, మంచి విషయాన్నే గ్రహింపులోకి తీసుకున్నా, చెడ్డది తీసుకున్నా సరే రెండు భారమే తనకు. అందుకే ఏం చేస్తాడు? మంచి అయినా చెడైనా వదిలేస్తాడు కాసేపటి. అదే బాగుందని అందరూ తలుచుకొని ఉంటాడా ఎప్పుడైనా? అంత ఓపిక ఉంటుందా అసలు మనిషికి? చేయగలడా? చేయలేడు. సంతోషం వస్తే కూడా చెప్పుకొని తీసేస్తాం. దుఃఖం వస్తే కూడా అంతే. ఎందుకు? అవన్నీ మనసుకు భారం, దాని స్వరూప లక్షణాలు కావు కాబట్టి అది వదిలేస్తుంది దేన్నైనా. ఇంత చిన్న గ్రహింపుతో లేని దాన్ని లేనిగా చేయొచ్చు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేయొచ్చు. అంటే లేని జగత్తు, క్రియా జగత్తు లేదు, శాశ్వతము, నిత్యం కానిది, అది వచ్చి పోయేది. దానిలోనే సత్యం అనుకున్నవాడు ఆ బంధంలో పడతాడు. వాడికి అది బంధం అవుతుంది. అంతేనా? లోకానికంతా కర్మబంధం అన్న మాట విన్నారా మీరు? కర్మ బంధిస్తుంది అంటారు కదా, కర్మఫలం, కర్మబంధం అన్న మాటలు ఉంటాయి కదా. ఎందుకు ఇవన్నీ? అది సత్యం అనుకున్నాడు కాబట్టి కర్మకు బంధం వస్తుంది వాడికి. అది లేనే లేదు. ఉన్నదేమిటి? ఇంద్రియమునందు నా ఉనికి చైతన్యం ప్రవర్తిస్తుంది అన్న గ్రహింపు ఉన్నప్పుడు వాడికి ఆ భారం ఉండదు. అవలీలగా ఉంటుంది జీవితం. ఎట్లా? వాడికి కావాల్సింది ఏమిటి ప్రవర్తనలో? షాప్కి వెళ్తే ఏం కావాలో వాడికి తెలిస్తే స్పష్టంగా ఎట్లా కొనుక్కుంటాడో, ప్రవర్తనలో తనకు కావాల్సింది ఏమిటి? ఉనికి చైతన్యపు గ్రహింపు. ఇది జీవితం అంటే. జీవితంలో ఇంకేం లేదు సత్యం, అన్నీ పోయేవే. ఎప్పుడైతే ఉనికి చైతన్యపు గ్రహింపుని తీసుకుంటాడో వాడు ఏ స్థితికి ఎదుగుతాడంటే వాడిని ఏమంటున్నారు? తత్వదర్శిభిహి అంటున్నారు. ఇక్కడ తత్వదర్శినులు అని బహువచనంలో చెప్తున్నారు. తత్వదర్శినులు ఏం చేశారట? ఉభయోహో అనయోహో అంతఃదృష్ట. ఈ స్థితి అంటే ఏది సత్ అసత్ అనే వాటి యొక్క దృష్టిని లోపల దాకా, లోతు దాకా తెలుసుకోవటం అంటే ఇదే అనమాట. అంటే ఏది సత్, ఏది అసత్. ఏదో ఆత్మయ సత్యం, జగత్తు లేదు అంటే ఏది ఆత్మ, ఏది అసత్, ఏది సత్యం, ఏది జగత్తు, ఏది లేదు, అది తెలియాలి కదా. జగత్ అంటే ఏమిటి? బయట మనం కల్పించుకున్నది, బయట మనం ఊహించుకున్నది, కల్పించుకున్నది జగత్. తనకే ఉన్నది ఊహించుకున్నది, కల్పించుకున్నది అంటే మీకు అర్థమవుతుందా? మనమే కల్పించుకున్నామంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు లోకంలో మనుషులు ఎంతగా కల్పించుకోవడంలో దిట్టగా ఎదిగిపోయారంటే ఊహించుకుంటుంటారనమాట. ఎట్లా ఊహించుకుంటారు? ఇప్పుడు దేహం ఉంది, దేహంతో బ్రతకటం అంటే సహజం పుట్టిన తర్వాత. కానీ ఆ దేహానికి విషయాలు కల్పించుకోవటం. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చదువుకోవాలని మనం చెప్తాం. చదువుకోవాలన్నప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది? మామూలుగా ఏం చెప్పకుండా చదువుకుంటుంటే వాడు క్రమంలో చదువుతుంటాడు, ఒక్కొక్క తరగతి పాస్ అయిపోతుంటాడు. మనం ఏం చేస్తాము?
నువ్వు ఇంజినీర్ కావాలి అంటాం. ఒక ఇంజినీర్ బీజం నాటాం మనం ఇప్పుడు. వాడేం చేస్తాడు? ఏం కావాలి చెప్పండి వాడికి అప్పటి నుండి? కోచింగ్ కావాలా? వాడి దృష్టంతా ఎట్లా ఉంటుంది? ఇంజినీర్ కావాలన్న ఒక భారాన్ని లోపల మోస్తుంటాడు. మనం తెలియకుండానే వాడి లోపల భారాన్ని మోసేటట్టు చేస్తున్నాం. అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత వాడికి ఇంకా జీవితం అంతా అదే. అది అయ్యేదాకా. ఇప్పుడు మరి ఇంజినీర్ అయిన వెంటనే వాడు చచ్చిపోవాలి కదా! అదే జీవిత లక్ష్యం అయితే. జీవిత లక్ష్యం ఏమిటి? చెప్పండి. వాడికి ఏం చెప్పాం? గోల్ ఏమిటి? ఇంజినీర్ అవ్వటం. మరి అయిన తర్వాత గోల్ అయిపోయింది కదా! చచ్చిపోవచ్చు కదా! ఇంకా అయిపోయింది. అదేనా గోల్? దేనికోసం ఇంజినీర్ కావాలి? డబ్బు సంపాదించు. పోనీ 10 సంవత్సరాల్లో డబ్బు సంపాదించేశాడనుకో, అప్పుడు చచ్చిపోవాలి కదా ఇంకా. లక్ష్యం అయిపోయింది కదా! చెప్పండి. పోతాడా? మరి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు వాడు? పెళ్లి చేసుకోవాలా? అయితే పెళ్లి చేసుకోవడమే లక్ష్యం అయితే పెళ్లి చేసుకోగానే చచ్చిపోవాలి ఇంకా. లక్ష్యం ఏదైనా చేరిన తర్వాత ఇంక అయిపోయింది కదా! గేమ్ అయిపోయింది. కానీ మన లక్ష్యాలు అది కాదు. మనం వెనుకాల దాని వెనుక మనిషి కోరుకునేది ఏమిటంటే ఇంజినీర్ అవ్వటంలో వాడు కోరుకునేది ఇంజినీర్ కావాలని కాదు. ఇంజినీర్ అయితే డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉండాలని. అంటే వాడు ఇప్పుడు కోరుకునేది ఇంజినీర్ కావాలన్నా సంతోషంగా ఉండాలనా? సంతోషం. డబ్బు సంపాదిస్తే చచ్చిపోడు వాడు. ఎందుకంటే డబ్బు సంపాదించడం వల్ల సంతోషంగా ఉంటానని ఊహించుకున్నాడు కాబట్టి, డబ్బు సంపాదన కోసము సంతోషం కోసం డబ్బు సంపాదన కోసం కాదు. ఊరికే సంతోషం లేకపోతే డబ్బేం చేసుకుంటాడు? ఇప్పుడు డబ్బు సంపాదన లక్ష్యమైతే వాడు అది కాగానే చచ్చిపోవాలి. కానీ వాడి లక్ష్యం సంతోషంగా ఉండడం. అది కాదు కాబట్టి వాడు మళ్ళీ ఇంకా ప్రయత్నం చేస్తాడు. ఇంజినీర్ అవ్వడంతో సంతోషం రాలేదు. కాబట్టి ముందుకు డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదనతో సంతోషం రాలేదు. కాబట్టి మళ్ళీ ఇంకేం చేయాలి? ఏం చేస్తాడు చెప్పండి? డబ్బు సంపాదించిన తర్వాత వీడికి తెలియదు. పెళ్లి చేసుకోండి. సరే, పెళ్లి చేసుకోవటం కూడా పెళ్లి కోసం పెళ్ళే, సంతోషం కోసం పెళ్ళే? సంతోషం రావాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఊహించుకున్నాడు. ఇది జగత్ కల్పిస్తున్నాడు వాడు కోరుకున్నది ఆనందము. వాడు జగత్తును కల్పించి ఆనందాన్ని దర్శనం చేయాలని చేస్తున్నాడు. వీడు బాగా గుర్తించండి మీరు. మనం ఎందుకు ఒక సంకల్పం చేస్తాం, ఒక పని చేస్తామంటే దీనికోసం. వెనుక సంతోషాన్ని కోరుకుంటాం, ఆ పని చేస్తాం. పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇల్లు కట్టుకుంటాడు. సరే, పెళ్లి వల్ల ఆనందం రాలేదు కాబట్టి ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే తర్వాత చచ్చిపోతాడా? మరి ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి? పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడా? వాడికి వచ్చేది అదే పని కదా! వాడు చేసుకున్నదే వాడికి చేస్తాడు. ఇంకోటి రాదు కదా! పోనీ అప్పుడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అంటే ఒకటి వదిలేసి ఇంకొకటి చేస్తూనే ఉన్నాం. ముందుకు వెళుతూనే ఉన్నాం. మనం దానికోసం చేయటం లేదు, సంతోషం కోసం చేస్తున్నాం అని మనం గుర్తించటం లేదు. ఆ సంతోషం రాలేదు కాబట్టి ఇంకొక పని చేస్తాడు. సంతోషం రాలేదు కాబట్టి ఇంకో పని చేస్తాడు. తృప్తి అయితే ఎట్లా ఉంటుందంటే మనకు రోజు ఉపమానం తృప్తికి ఏమిటో తెలుసా? అన్నం తినేటప్పుడు తృప్తి వస్తుంది. ఆ తాత్కాలికంగా ఆ సమయాన్ని. ఇంకా చాలనేది అన్నం తినేటప్పుడు. అది తృప్తి. కడుపు నిండిన వాడు ఎంత మంచివి వడ్డిస్తున్నా సరే ఇంక చాలా అంటాడా అనడా? అంటాడు. అంటే లోకంలో మనం చేసే అన్ని పనుల్లో మనకు తృప్తి కనుక వస్తే మనం చాలా అంటాం. ఇంకా మనం అనటమే లేదే. అంతందాకా అనటం లేదు. అంటున్నామా? ఎందుకు? మనకు కావాల్సింది రాలేదు. మనం కోరుతున్నది ఏమిటో మనకు తెలియకుండా మనము జీవితానికి జీవము అనే ఒక అంశానికి జగత్తును కల్పిస్తున్నాం. జీవంలోనే ఆనందం ఉంది. వీడికి చూసుకోవటం చేతగాక జగత్తును కల్పించి జగత్తులో ఆనందాన్ని వెతుకుతుంటాడు. వాడికి కావాల్సింది మాత్రం ఆనందం. ఎట్లా ఉండాలి ఆనందం? మీకు అందరికి ఆనందం ఎప్పుడైనా వచ్చిందో రాలేదా? సంతోషం అందాం. ఆనందం అంటే అంత ఎప్పుడైనా కొంచెం హ్యాపీనెస్. అసలు ఏ సంస్కృత పదం దానికి సాటి రాదు కాబట్టి హ్యాపీనెస్ అంతా ఉన్నారు. మీకు హ్యాపీనెస్ వచ్చిందా? రుచి చూసారా? అందరూ చూశారు కదా! మరి అయినా ఇంకా దానికోసం ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పోయింది కాబట్టి. అంటే మనకేం కావాలి? శాశ్వత ఆనందం కావాలి. ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు. మనం రుచి చూసింది తాత్కాలిక ఆనందం కాబట్టి రుచి అయితే బాగుంది. ఇప్పుడు దాన్ని ఇంకా కావాలంటున్నాం. ఎప్పటిదాకా కావాలంటాం? శాశ్వతంగా వచ్చేదాకా కావాలంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అసత్తులో తనను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. దొరకదది. సత్స్వరూపం స్వప్రకాశం. దానికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తనలో తాను ఆనందించగలడు దాన్ని. అది తెలుసుకోవటమే జీవితం.
అంటే జీవితంలో దృష్టికోణాన్ని మార్చుకో. బయట ఇంతకాలం అదంతా సత్యం అనుకొని బ్రతికావు. ఎల్లకాలం ఉండేదనుకొని బ్రతికావు. కానీ దాని ఆధారమే నేను. ఒరిజిన్ ఏమిటి దానికి? నా నుండి వస్తోంది అది. సోర్స్ నేను దానికి. మూలం నేను కాబట్టి నా నుండే వస్తోంది అన్నది గుర్తించిన వాడు ఇంకా దాన్ని వదిలేస్తాడు. ఇంకొక కథ చెప్తారు ఏమిటంటే కుక్క ఏం చేసిందట, మాంసం కొట్టు దగ్గర ఎముక తీసుకుందట. దానికి ఎంత ఆనందమో దాన్ని తీసుకొని అట్లా అట్లా పారిపోయిందట. వేరే కుక్కలన్నీ చూసి ఈర్ష్యపడతాయి కదా మరి. ఈర్ష్యపడకుండా ఏం చేయాలి, దూరంగా వెళ్ళి దాన్ని ఆనందిస్తామని దూరంగా వెళ్ళిపోయిందట. అయినా సరే వెంటబడే కుక్కలు వస్తున్నాయి. వీటికి ఈర్ష్య కలుగుతుంది, అది ఎంతో ఆనందంగా ఆ ఎముకను కొరుకుతుందని. ఆ ఎముకను కొరుకుతుంటే దాని నుండి రక్తం వస్తుందని దానికి ఆనందంగా ఉందట, రక్తాన్ని తాగుతున్న ఆనందం. కాసేపటికి కొరికిన తర్వాత ఆ ఆనందం వస్తుంది, రక్తం వస్తుంది, కానీ దాని దవడ కూడా నొప్పి పుట్టిందట. ఇంతసేపు వస్తున్న రక్తము ఎముక నుండి రావటం లేదట. మరి ఎముకలో రక్తం ఉంటుంది వీడికి ఐడియా తెలియదు, కానీ అది ఎట్లా వస్తుంది, దాని చిగురు నుండి వస్తుందట. దాని చిగురుకి ఎముక గుచ్చుకొని దాని చిగురు నుండే రక్తం వస్తుంటే దాని రక్తం అదే దాగి ఆనందిస్తుంది. కాసేపటికి తెలిసింది దానికి, ఇదేమిటి దీని నుండి కాదు, ఇక్కడ నొప్పి వస్తుంది నాకు ఎందుకని అర్థమైంది దానికి. చూస్తే ఇంతసేపు వచ్చిన రక్తం దేంది. అట్లాగే విషయానందం విషయం నుండి రావటం లేదయ్యా, మన నుండి వస్తుంది అని ఎప్పుడు తెలుసుకుంటాడో తన సత్స్వరూపం తనకు అర్థమవుతుంది. ప్రతి విషయానికి నేను లేకుండా, నేను అరువివ్వకుండా దాంట్లో ఉనికి లేదు అని గుర్తించింది తత్వదృష్టి అంటారు. దీన్ని ఏమంటారు? దేన్నైనా సరే నీతో పోల్చుకో. బాధను, దుఃఖాన్ని, విషయాన్ని, సంతోషాన్ని అన్నిటినీ నీతో పోల్చుకో. ప్రవర్తన నీతో పోల్చుకో. నువ్వు అప్పుడు ఉనికి యొక్క కర్మస్థానంలో ఉంటావు, లేకపోతే క్రియాస్థానంలో తిరుగుతాడు వాడు. క్రియాస్థానంలో తిరుగుతూ ఉంటే గాలికి ఎగిరిపోయే కాగితం లాంటి వాడు అన్నమాట వాడు. గాలి వాటం ఎటుంటే జీవితం అటు పోతుంది, దానికి ఒక దిశ లేదు. కనీసము అదేమిటి, దీన్ని ఏమిటి, గాలిపటం ఎగరేస్తాడు చూసారా, అట్లా నన్ను ఎగరాలి. ఎగిరితే దానికి ఎక్కడుంది తాడు, ఆ దారం మన చేతుల్లో ఉంటుంది. ఎగిరినా సరే అట్లన్నా ఎగరాలి, కానీ గాలికి ఎగిరిపోయే చిత్తు కాగితం జీవితం కాకూడదు. ఇది అసత్స్వరూపం. జగత్తు అసత్స్వరూపం, ఉనికి లేని స్వరూపం. ఇది సత్యం అనుకుంటే వాడి జీవితం అట్లా అవుతుంది. కనుక ఇక్కడ ఏమంటున్నారు, అసతః భావః న విద్యతే. అసత్ అన్నదానికి లేమికి ఉండుట అన్నది ఎప్పుడూ లేదు. సతః అభావః న విద్యతే. చెప్పండి, అసతః భావః న విద్యతే. సతః అభావః న విద్యతే. సత్కు అభావం ఉండకుండుట అనేది ఎప్పుడూ లేదు. అనయోః ఉభయోః తత్వదర్శిభిః అంతః దృష్టః. దాని లోతును దర్శనం చేసిన వాడు. మనం కూడా ఆ లోతును దర్శనం చేస్తే మనకు అర్థమైపోతుంది ఏది సత్తో ఏది అసత్తు. అప్పుడు విడిచేయటం ఎట్లా ఉంటుంది? మీరు చెప్పేవన్నీ విడవటం కష్టం అండి అంటారు. అప్పుడు చెప్పండి, నియమాలు ఆచరించడం కష్టమా వాడికి? ఏదైనా సరే అవలీలగా ఆచరిస్తాడు. ఎందుకు? వాడికి ఏం కావాలో తెలుసు. అది నా స్వరూపమే కాదు, నేను ఏదైనా చేయగలను. అట్లా ఆచరించడం అవలీల. కష్టపడి కాఫీ మానేసి వారం కాగానే మళ్ళీ ఇంకా నా వల్ల కాలేదండి, వారం తర్వాత మళ్ళీ తాగేసాను అంటారు కొంతమంది. అట్లా కాకుండా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాఫీ బయట నుండి వచ్చే విషయ తాత్కాలిక కొన్ని నిమిషాల ఆనందం అది. ఆ తర్వాత ఏమీ ఉండదు. అది అందులో ఆనందం ఉందనుకోవటం మన భ్రాంతి. దానివల్ల తలనొప్పి రాకుండా ఉంటుంది అనుకోవటం మన భ్రాంతి. ఎందుకంటే పుట్టేటప్పుడు ఎవడన్నా కాఫీ తాగాడా? వాడికి తలనొప్పి వచ్చిందా? చెప్పండి. నడక నేర్చుకునేటప్పుడు చురుగ్గా నడుస్తాడా లేదా పిల్లవాడు? వాడు కాఫీ తాగి నడుస్తాడా? ఈరోజు పని చేయమంటే మాత్రం అమ్మగారులందరూ టీ పెట్టాలి ముందంటారు. స్నానం చేయకుండానే టీ తాగితేనే పనులు అవుతాయి, లేకపోతే పనే కాదంటారు. చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నప్పుడు టీ తాగారా? మరి ఇది భ్రాంతా కాదా చెప్పండి? టీ ఎందుకు తాగకూడదంటే ఆరోగ్యానికి చేటు చేయటం అయితే సరే. అది విషయం కాదు, పెద్ద విషయం కాదు. ఆరోగ్యానికి ఏముంది? ఈ దేహంతో పోతే ఆరోగ్యం కూడా పోతుంది. ఆరోగ్యవంతమైన దేహం కూడా పోతుందా లేదా? కాసేపు అయితే పోతుంది. కాబట్టి అది విషయం కాదు. మన బుద్ధి పరాధీనమైంది కదా. టీ మీద ఆధారపడి నా చురుకుదనాన్ని ఊహించుకుంటే అది పరాధీనం, దాని మీద ఆధారపడ్డాను. కాబట్టి ఏ వ్యసనమైనా సరే వదిలేయాలి. మనకు టీ కాఫీ వ్యసనంలాగా కనిపించవు, కానీ అవి కూడా వ్యసనాలే. చివరికి తిండి కూడా ఒక వ్యసనమే. అందుకే అతిక్రమించిన రోజున అది కూడా వదిలేస్తాడు. యోగులైన వాళ్ళు అది కూడా వదిలేస్తారు ఒక కాలానికి. కనుక సత్ అసత్ స్వరూపాలు చూపించి
ఒక తత్వదృష్టిని ప్రతిష్ఠ చేస్తుంది ఈరోజు భగవద్గీత శ్లోకం. చెప్పండి. న అసతో విద్యతే భావః న అభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః. ఓం తత్ సత్.